అందరికీ నమస్కారం అండి. 2020లో విడుదలైన హాలీవుడ్ సినిమా అన్కేజ్డ్ అనే సినిమా విశ్లేషణ చూద్దాం. ఇది ఒక సింహాన్ని వేటాడే కథ. యూరప్లో ఆమ్స్టర్డామ్ అనే నగరంలో ఒక సింహం రాత్రి సమయాల్లో మనుషులను చంపేస్తూ ఉంటుంది. అయితే మొదట ఎవరు చంపుతున్నారనేది తెలియదు. ఈ సినిమా హీరోయిన్ ఒక జంతు పరిశోధకురాలు. ఆమె చనిపోయిన మృతదేహాలు అన్నింటినీ గమనించి చంపుతున్నది ఒక సింహమే అని చెబుతుంది. ఆ సింహం కాలి గుర్తులు, ఆ సింహం చంపిన విధానం అంతా గమనించి ఈ సింహం మామూలు సింహాల కంటే చాలా పెద్దదని మరియు చాలా క్రూరమైనది అని, దీనిని పట్టుకోవాలంటే ఒక వేటగాడు ఖచ్చితంగా కావాలని తన స్నేహితుడు మరియు మాజీ ప్రియుడు అయిన ఒక వేటగాడు ప్రస్తుతం లండన్లో ఉంటున్నాడని అతనిని నియమించమని పోలీసు ఉన్నతాధికారులకు చెబుతుంది. కానీ పోలీసు ఉన్నతాధికారి తన బంధువైన మరో వేటగాడిని నియమిస్తారు. అతను విఫలం అవుతాడు. చివరికి హీరోయిన్ చెప్పిన వేటగాడినే నియమిస్తారు. ఈ సినిమాలో హీరోయిన్ ఒక మీడియా కెమెరామ్యాన్తో డేట్లో ఉంటుంది. అలాగే వేటగాడైన హీరోతో గతంలో ప్రేమలో ఉంటుంది. ఈ విషయాల గురించి ఎక్కువగా సాగదీయకుండా కథ అంతా సింహాన్ని వేటాడడం చుట్టూనే తిరుగుతుంది. వేటగాడైన హీరోయిన్ మరియు అతని ఫ్రెండ్ అయిన కెమెరామ్యాన్తో కలిసి సింహాన్ని ఎలా పట్టుకున్నారనేది ఈ సినిమా కథ. ఈ సినిమా చివరి వరకు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. సింహాన్ని పట్టుకుంటారా లేదా అనే థ్రిల్లింగ్ మనకు వస్తుందన్నమాట. హీరోయిన్ మరియు అతని బాయ్ ఫ్రెండ్ అయిన కెమెరామ్యాన్తో కలిసి సింహాన్ని చంపేస్తుంది. హీరోయిన్ మాజీ ప్రియుడు ఈ వేటలో భాగంగా చచ్చిపోతాడనమాట. ఇది ఒక బాధాకరమైన విషయం. అయితే చివరి 5 నిమిషాల్లో మనకు మరో సింహం ఉందని తెలుస్తుంది. ఇది ఒక ట్విస్ట్ అనమాట. ఆ సింహాన్ని కూడా హీరోయిన్ వెంటనే చాలా చాకచక్యంగా చంపేస్తుంది. హీరోయిన్ ప్రేమ కథ చుట్టూ దృష్టి పెట్టకుండా సింహం వేట చుట్టూనే కథ తిరుగుతుంది. ఇది ఒక మంచి విషయం. దీనివల్ల సినిమాని మనం చివరి వరకు చూడగలుగుతాం. మరో మంచి విషయం ఏమిటంటే ఈ సినిమా యొక్క తెలుగు డబ్బింగ్లో హీరోయిన్ చిత్తూరు యాసలో మాట్లాడుతుంది. ఇంకా చాలా పాత్రలు చిత్తూరు యాసలోనే మాట్లాడతారనమాట. ఇది వినడానికి మనకి చాలా బాగుంటుంది. చివరిలో మరో సింహం ఉందనే ట్విస్ట్ మనకి చిరంజీవి గారు నటించిన మృగరాజు సినిమాని గుర్తు తెస్తుంది. ఈ సినిమా తెలుగు వర్షన్ యూట్యూబ్లోనే ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీరు చూడకపోతే చూడండి. నా విశ్లేషణ నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. అలాగే కిన్నెర సాని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ధన్యవాదాలు.